ఈరోజు అయితే టమాటా చట్నీ అయితే చేయబోతున్నాము. ఫస్ట్ అయితే ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు అయితే వేయించుకోవాలి బాగా. అలాగే మళ్ళా తర్వాత పక్కన తీసేసుకున్నాం కదా పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డల తర్వాత టమాటా చట్నీ కదా కాబట్టి టమాటా చట్నీలోకి ఇప్పుడు టమాటా వేసి నూనె వేసి బాగా వేయించుకోవాలి. టమాటా చట్నీకి కావాల్సిందేటు అయితే ఇప్పుడు తగినంత కొత్తిమీర, తగినంత చింతపండు, తగినంత తెల్లవాయలు, జీలకర్ర, తర్వాత ఉప్పు మీకు తగినంత మిక్సీ అయితే కొట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు మిక్సీ అయితే చేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. మనమైతే ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు అయితే ఇట్లా నున్నగా అయితే కొట్టుకోవాలి. మిక్సీకి అయితే పెట్టుకోవాలి. చూడండి మనము టమాటా గుజ్జు అయితే చేసేస్తాం. చూడండి ఏమేమి కావాలి: కొత్తిమీర, చింతపండు, తెల్లవాయలు, ఆవాలు, ఉప్పు అవన్నీ వేసి టమాటా వేసి చేసేస్తాము. చూడండి తగినంత అయితే నూనె అయితే వేసేసుకోవాలి మనం. చూడండి ఎర్రగడ్డ అయితే వేసే వెళ్ళాలి. చూడండి ఎర్రగడ్డ వెల్లుల్లి అయితే చూడండి వేసుకొని వేయించుకోవాలి. వేగా చూడండి ఇలా వేయించుకోవాలి. చాలా ఇలా అయితే వేయించుకోవాలి. చూడండి నూనెలో అయితే చూడండి ఇలా వేయించుకోవాలి. చూడండి ఇప్పుడైతే ఆ తర్వాత కరివేపాకు అయితే ఎలా ఇదిగోండి కరివేపాకు అయితే వేసేయాలి. కలుపుకోవాలి. ఆ తర్వాత కొత్తిమిరపకాయ, ఆ తర్వాత జీలకర్ర ఆవాలు ఇవి తిరువాతకి వేసుకునే రెసిపీ అండి. ఇదిగోండి ఇలా అయితే బాగా వేయించుకోవాలి. టేస్ట్ రావడానికి అయితే ఇలా వేస్తే టేస్ట్ అయితే బాగా వస్తుందంట. సైడ్లదంతా ఇలా తీసేసుకోవాలి. చూడండి ఇలా సైడ్లకు ఉండే ఎక్కువగా ఇదిగో సైడ్లు ఎక్కువగా ఉంటే మాడిపోతుంది అనమాట. అంటే నూనె లేదు కదా సైడ్లకి, అందుకని పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డ అయితే వేస్తున్నాము. చూడండి